గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్సిస్ట్ చేస్తే అది BAFR లిస్టులో ఉన్న కంపెనీని లిఫ్ట్ చేసి 12,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేశారు. 12,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్యూజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది? కరెంటు ఛార్జీల బకాయిలన్నీ కూడా 2,000 కోట్ల పైన ఈక్విటీ కింద కన్వర్ట్ చేశారు. అది కూడా ఎప్పుడో ఇస్తామని. ప్రాపర్టీ ట్యాక్స్ ఫర్గో అయ్యాం. వాటర్ ఛార్జెస్ అన్ని వదులుకున్నాం. ఇంకొక పక్క సెక్యూరిటీ మనల్నే పెట్టమన్నారు. దేనికి పెడుతున్నాం? ఇవన్నీ ప్లాంట్ వైబిలిటీ తేవడానికే కదా. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది, ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రేపు రాబోయే రోజు ప్రాఫిట్ లో ఉంటుంది. అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? నేను కూడా 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నా. కాబట్టి నువ్వు కూడా ఎంచో పైన ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలనా? నేను ప్రైవేట్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. ఏం పని లేదు.